ఈ మెట్రోకి సంబంధించిన ఒక వార్త చూద్దాం ఒకసారి. మనం మొన్న మెట్రో రైలుకి సంబంధించి ఛార్జీలు పెంచిరని చెప్పేసి అయితే మనం చెప్పినాం కదా. దాంట్లో పెంచింది 20%, తగ్గించింది 10%. అది ఉంటుంది ఇక బేరము. ఒక్కొక్కరు ఒక్కో రకంగా బేరం చేస్తుంటారు. మన 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 మమ్మీలో దొరకకపోతే ఎట్లాగో తక్కువ చేస్తారు కదా అని చెప్పేసి అది 10 రూపాయలకు అమ్మేది వాడు 20-30 రూపాయలు చెప్తాడు. వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి 10 రూపాయలకు వస్తుంది కథ, 10-12 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముతాడు. మన సొంత పోతే 4-10-12 రూపాయలు ఏమంటారు. సో ఈ మెట్రో రైల్లో ఏం చేశారంటే ఎట్లాగో ప్రభుత్వం తగ్గించమంటుంది, ఎట్లాగో లొల్లి చేస్తారు అని చెప్పేసి ఫస్టే 20% పెంచి లెక్కలు చెప్పేశారు. తర్వాత అంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చి, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకత వచ్చి, ప్రయాణికుల నుంచి విస్మయం వ్యక్తం చేసేసరికి సరే ఇది తగ్గిస్తున్నామని 10% తగ్గించారు. ఇదే ఉపశమనం అన్నట్టు. మెట్రో ఛార్జీలను సవరించిన ఎల్ఎన్టీ 24 నుంచి తగ్గిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటన. ఈ 24 తారీఖు నుంచి తగ్గిన ఛార్జీలు అమల్లోకి వస్తాయట మెట్రోలో. ఇదా పెద్దగా వేసిరు ఆ స్టోరీ. ఓకే, సో చిన్నగా వేసిరని అనుకున్నాను కానీ చాలా పెద్దగా రాసిరు కథ. పెంచింది 20%, తగ్గించింది 10%. మెట్రో ఛార్జీలను సవరించిన ఎల్ఎన్టీ అట. ప్రయాణికుల ఫీడ్బ్యాక్ ఆధారంగానే అట. సో ప్రయాణికులను సమర్థవంతమైన మొబిలిటీ సొల్యూషన్స్ అందించేందుకు ఎల్ఎన్టీ మెట్రో రైలు కట్టుబడి ఉంది. మెట్రో